కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట మండల పరిషత్ కార్యాలయంలో అర్ధరాత్రి చోరీ ఘటన చోటు చేసుకుంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని రికార్డులకు సంబంధించిన బీరువాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయానికి పక్క ద్వారం ద్వారా లోనికి ప్రవేశించిన దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. చోరీ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ క్లూస్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కార్యాలయంలోని కీలక రికార్డులు, ఇతర వస్తువులకు ఏ మేరకు నష్టం జరిగిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మెయిన్ ఎంట్రీ ఇది సార్ మామూలుగా చాలా వేయడం సంబంధం తెలియలేము ఏం చేసుకోలేదు. మళ్ళీ అవుతుంది చిక్కన్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఎంప్లాయీస్ మిషన్ చేసి వాళ్ళు రికార్డ్స్ ఏమైనా బయటపడతాయి ఇన్వాల్వ్ అయితే నిన్ననే మా ఎస్ఏ వచ్చారు. మేము మొన్ననే డిస్కస్ చేసాం. ఓల్డ్ పెండింగ్ కేసులన్నీ డిస్కస్ చేసి అవన్నీ ఫైనలైజ్ చేద్దాం ఇమీడియట్గా అనుకున్నాం. నిన్న ఎస్ఏ వచ్చి కూడా మేము నైటే పొందుతాం. అంటే ఎవరో కమ్యూనికేషన్ పోతా ఉంది. ఆ రికార్డ్స్ ఎస్ఐడి వాళ్ళు మేడం ఇస్తారు. మీరు కాదు మరి ఎవరో ఒకటి ఇద్దరు ఉంటారు కదా. ఎవరైతే చేస్తున్నారంటే ఆ ముద్దాయిలకి ఎవరైనా హెల్ప్ చేసింటారు అంటే మీకోసం పోలీసులు వచ్చారు, ఏదో వచ్చారు రికార్డ్స్ అడుగుతున్నారు అని స్టేషన్లో ఆఫీస్లో రికార్డ్స్ కోసం అంటే ఈ బీరువా ఆర్డర్ ట్రై చేస్తుంటే మేబీ రికార్డ్స్ వస్తుంది. వాళ్ళు రిసీవ్ చేసినట్టు రికార్డ్స్ మీ దగ్గర ఉంటేనే కదా మీరు కామెంట్ ఇచ్చింది. ఓపెన్ చేస్తారా ఏముండదు కదా. ఏం పెట్టారు ఇక మీకు తెలిసిందే కదా.